యువతకు విద్యతో పాటు నైపుణ్యం ఉపాధి కల్పించడంలో క్రూజ్ కులినరీ అకాడమీ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ (CCA) చేస్తున్న కృషి అభినందనీయమని విశాఖ నగర సిపి శంకబ్రత బాగ్చి అన్నారు. క్రూజ్ కులినరీ అకాడమీ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ టూరిజం ఆధ్వర్యంలో నిర్వహించిన యాంటీ డ్రగ్స్ అవేర్నెస్, రోడ్ సేఫ్టీపై అవగాహన ఫుడ్ ఫెస్టివల్ కార్యక్రమం విశాఖ అక్కయ్యపాలెం క్రూజ్ కులినరీ అకాడమీలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన విశాఖ నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంకబ్రత బాగ్చి ముందుగా జ్యోతి ప్రజ్వలన గావించి ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులు చేసినటువంటి వివిధ రకాలైన ఆహార పదార్థాలను ఆయన భుజించారు. అనంతరం పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ విద్యార్థుల నైపుణ్యాన్ని పెంపొందించేందుకు ఈ తరహా ఫుడ్ ఫెస్టివల్ ఏర్పాటు చేయడం హర్షణీయమన్నారు. ఫుడ్ ఫెస్టివల్లో ప్రముఖ స్టార్ హోటల్స్, సాధారణ హోటల్స్ వలె 50కి పైగా ఆహార పదార్థాలు తయారు చేశారని, వాటిని నేరుగా భుజించి రుచి చూశానని చాలా అద్భుతంగా ఉన్నాయని అన్నారు. అనంతరం ట్రాఫిక్, క్రైమ్ తదితర అంశాలపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం క్రూజ్ కులినరీ అకాడమీ హెడ్ అదీబా రూహి సయ్యద్, అకాడమీ డైరెక్టర్ టేకే ప్రభాకర్ మాట్లాడుతూ ప్రతి 2 నెలలకు ఈ తరహా ఫుడ్ ఫెస్టివల్ ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. ప్రతి విద్యార్థి వారి నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు ఈ తరహా ఫుడ్ ఫెస్టివల్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. జాతీయ, అంతర్జాతీయ రంగాలలో ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేందుకు తమ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఎంతగానో దోహదపడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో టూరిజం అసిస్టెంట్ మేనేజర్ పి బసంత్, విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు. తినడానికి బతకాలి మనిషి, అలా అనిపిస్తుంది. ఇటువంటి ఐటమ్స్ తినడానికి మనిషి నిజంగా ఆ జీవితంలో ఇటువంటి భోజనాలు ప్రతిరోజు దొరికితే ప్రతి మనిషి చాలా ఎక్కువ రోజులు బతుకుతాడని నాకు అనిపిస్తుంది. ఈరోజు నాన్ వెజ్ ఐటమ్స్, వెజ్ ఐటమ్స్, ఇండియన్, చైనీస్, మెక్సికన్, యూరోపియన్, మెడిటేరియన్, నార్త్ అమెరికన్, సౌత్ అమెరికన్, ఆస్ట్రేలియన్, మన ప్రపంచంలో ఏ దేశం చూసినా ఆ దేశం నుండి ఐటమ్స్ ఇక్కడ దొరుకుతున్నాయి. వాళ్ళు అన్ని విధంగా అది చాలా ఒకటి భోజనం క్వాలిటీ, ఇంకొకటి వచ్చేసి ప్రెజెంటేషన్. ఒక కులినరీ అకాడమీలో టేస్టీ ఐటమ్స్ తయారు చేయడం, తర్వాత అది చాలా అందంగా ప్రజెంట్ చేయడం, రెండు నేర్పిస్తారండి. అది కూడా ఇక్కడ ఈ ఐటమ్స్ చూస్తే తెలిసిపోతుంది, కనిపిస్తుంది. ఒకటి చాలా చక్కగా ప్రజెంట్ చేయడం, తర్వాత టేస్ట్ చూస్తే అద్భుతం. సో బాగా నేర్పిస్తున్నారు ఈ అకాడమీలో ప్రతి స్టూడెంట్కి కులినరీ స్కిల్స్, అది మనకు తెలిసిపోతుంది. సో ఇక్కడ నుండి కోర్స్ పూర్తి చేసిన తర్వాత ఆ స్టూడెంట్స్కి మంచి హోటల్స్లో, మంచి రెస్టారెంట్స్లో, ఇంటర్నేషనల్, నేషనల్ లెవెల్లో, తర్వాత క్రూజ్లో కూడా మంచి అవకాశాలు దొరుకుతాయని నేను అనుకుంటున్నాను. Coming here and witnessing an event that is crafted by the students. So this is all the BHM students that are here, where you've seen the food, and we've invited none other than a very prestigious chef Vivek Sagar, who has come to inspect, to come to see the quality of food, and I'm sure we will be looking forward to many more such beautiful events. Who has conceptualized this entire thing, and great learning experience for all the students, how to put up a buffet comprising of different Asian cuisines. You have here Indian, you have food from Thailand, from Japan, from China, from Europe. So entire gamut of food being brought onto a single table and getting it made from students is a fantastic experience for students and a great learning experience for students. డిఫరెంట్ ఫ్యూజన్తో కూడిన డిఫరెంట్ టైప్స్ ఆఫ్, అంటే అన్ని దేశాలు, సింగపూరు, అటు జపాను, ఇటు చైనా, ఇటువంటి థాయిలాండ్ దేశాలు ఏవైతే ఫుడ్స్ తింటారో వాళ్ళని వాళ్ళు తిని యొక్క ఏవైతే ఇంగ్రీడియంట్స్ కానీ ఇవన్నీ ఉంటాయో వాటిని మనం ఇండియన్ స్పైసెస్తో మిక్సప్ చేసి కొత్త వెరైటీని మనం తీసుకొచ్చి టేబుల్ మీద ప్రదర్శించామండి ఈరోజు కాలేజీలోని పిల్లలందరూ కూడాను. ఇట్ ఈస్ వెల్కమ్ టు దిస్ ఫుడ్ ఫెస్టివల్ అండ్ వి విష్ ద స్టూడెంట్స్ డిడ్ ద బెస్ట్ అవుట్ ఆఫ్ ఎవ్రీథింగ్. అండ్ ఇటువంటి కులినరీ అకాడమీ మన విశాఖపట్నంలో ఎన్నడూ లేనిదండి. ప్రతి ఇంగ్రీడియంట్ని కూడా మనం
పరిచయం చేస్తున్నాం అన్నమాట. మన ఆంధ్రాకి కానీ విశాఖపట్నంలో ప్రతి ఒక్కరికి ఇన్నో కూడా మన ఈ ఫేమస్ అయిన ఇంటర్నేషనల్ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా డిఫరెంట్ దేశాల నుంచి ఎక్స్పోర్ట్ చేసినవన్నీ కూడా మనం ఇక్కడ తీసుకొచ్చి మనం మన స్టూడెంట్స్ చూపించడం, ఇవన్నీ కూడా వాళ్ళకి ఫ్యూచర్లో చాలా ప్రయోజనకరంగా ఉంటాయని నేను చాలా మటుకు అభినందిస్తూ మన స్టూడెంట్స్ని, అలాగే ప్రేక్షకులు ఎవరైతే మన అందరికీ కూడా మనం ఈ విధంగా మనం టీవీ న్యూస్ ద్వారా ఈ మెసేజ్ వెళ్తుందో వాళ్ళందరికీ కూడా దిస్ వాజ్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ అండ్ థ్యాంక్స్ ఫర్ ద మీడియా అండ్ ఎవ్రీబడి. థ్యాంక్ యూ సో మచ్. And I'm here to check the students' food quality, and it is really yummy. It is a 5-star standard, and they did really well. I was also interactive with the students. Everyone is enthusiastic, and they put efforts to do this multiple cuisines of the food. And all the very best to the Culinary Quiz Academy.